8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నారు. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా విశ్వగురు మోడీ గారు? ఈ 8 మంది ఎంపీలు ఉండి మీకు పరమానందయ్య శిష్యులు లెక్క తయారైండ్రు. పరమానందయ్య శిష్యులు లెక్క తయారైండ్రు. ప్రజల సమస్యల మీద కొట్లాడరు, పైగా ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేస్తారు, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తారు. అందుకోసం తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిండ్రు. అడుగుతాను, 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారంటే గుడ్డి గుర్రాలకు పన్ను దొంగతాను. తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి అంటే అడుగు ఇక్కడికి అడుగు పేపర్లు అడుగుడు ఎందుకు? ఏం చేస్తాను బిడ్డ 8 మందిని గెలిపితే తెలంగాణ ప్రజలను అడుగు జర. జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏమిటి? ముల్దారాలు కట్టుకున్న వాళ్ళు ఎన్నికలలో ఓట్లు వేయలేదట, అందుకే దిగజారిపోయింది. ముల్దారాలు ఉన్నోళ్ళం అన్నా, ముల్దారాలు ఉన్న వాళ్ళందరూ తీసుకపోయి కాంగ్రెస్ కేషన్ ఓట్లు, ఆ ముల్దారాలు ఉన్న వాళ్ళందరూ తీసుకపోయి బీఆర్ఎస్ కేషన్ ఓట్లు. ఎట్లా అభివృద్ధి చేస్తావు, ఏం చేస్తావు గిరి చెప్పా అంటే ముల్దారాలన్నా ముల్దారాలు, బొట్లన్నా బొట్లు, గాజులన్నా గాజులు, ఇవి అమ్ముకున్న దానికా? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్. నువ్వు ఏ క్లాస్ చెప్పినా వీడికి రాగానే రేవంత్ రెడ్డిని చూడంగానే ప్రియుడిని చూసినట్టు తన్మయత్వంతో ఉప్పొంగిపోయి మళ్ళీ ఆయన భజన కొడతారు. కేసీఆర్ని తిడతారు, కేటీఆర్ని తిడతారు, హరీష్ రావుని తిడతారు. కానీ రేవంత్ రెడ్డి నీ పాలన ఏంది, నీ పాలన ఇట్లెందుకు ఉన్నది అని సత్య ప్రశ్నించారు. ఇక బీజేపీకో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన ఏందో తెలియదు పాపం. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మా దగ్గర ఏమైందంటే లీడర్ సబ్జెక్ట్ చెప్తే కదా ఇక్కడ గెలిచేది. మీ లీడర్లంతా బొట్లు, గాజులు, మొల్దారాల గురించి చెప్తారు. మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే? మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడిని లైట్గా తీసుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ. నీ 8 మంది ఎంపీలను ముందు హైడ్రా పేరుతోటి ఎన్ని ఇండ్లు కూల్చిపారేషన్లో లెక్క తెలుసమని, నీ 8 మంది ఎంపీలతోటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడో ఆరాధీయమను. ప్రతిరోజు రోడ్డెక్కి కొట్లాడమను, ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్య మీద మాట్లాడమను. 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదమని గల్లా బట్టి అడగమను. రైతు భరోసా ఎందుకు పడలేదని గల్లా బట్టి అడగమను. అవి అడిగిన రోజు ఏమన్నా బీజేపీకి ఇక్కడ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. అది పక్కన పెట్టి రోజు రేవంత్ రెడ్డికి భజన చేస్తాండే. 8 మంది ఎంపీలు అట్నే చేస్తాండే, 8 మంది ఎమ్మెల్యేలు అట్నే చేస్తాండే. 16 మంది సన్యాసులు తయారైన లీడ ఏం చేస్తారు? ప్రజల తరపున కొట్లాడండి అంటే రేవంత్ రెడ్డి తరపున కొట్లాడుతాను బీఆర్ఎస్ మీద. ప్రజల తరపున కొట్లాడడానికి బదులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి బీఆర్ఎస్ మీద నిందలేసి బీఆర్ఎస్ మీద కొట్లాడతాను వీళ్ళు. అవకాశం ఇంటి ఎంపీలు, గసం ఇంటి ఎమ్మెల్యేలు తయారైన వీళ్ళు ఏం చేస్తారా? కొట్లాడటం మీద కొట్లాడాలి, ప్రతిపక్షం మీద కొట్లాడతారు ఎవడన్నా? ఇంత సిగ్గుమాలినోడైనా